గానలహరి ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 13వ అధ్యాయంకి ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు మనము 13వ అధ్యాయంలో పవిత్రమైన కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వల్ల కలిగే ఫలితాలని, కన్య నమ్మడం వలన కలిగే శిక్షల గురించి వివరణ ఈ అధ్యాయంలో చూద్దాము. మహారాజా, కార్తీక మాస ధర్మాలు అన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. పాపాలు భయపడేదానికి, సంసార భయానికి వెరచిన వానికి మా తండ్రి గారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను. కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం, కన్యాదానం, తులసీదానం, విరాదాన వస్త్రదానము శ్రేష్టాలు. దారిద్ర్యంతో బాధపడుచున్న బ్రాహ్మణ కుమారుని ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు, దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపాలు హరిస్తాయి. గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను. రాజా, బ్రహ్మహత్యాదులు, అగమ్యగమాది పాపాలు, ఇంకా అనేకములైన పాపాలు భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయటం, వేదాధ్యయనం చేయటం, దేవపూజ చేయటం, వీటి వల్ల కలిగే పుణ్యము వర్ణించడం సాధ్యము కాదు. బావులు, నడబావులు కోట్ల కొలది త్రవ్వించడం, నందనవనం పాలించుట, 10,000 కోనేళ్లు కట్టించడం, 100 రావి చెట్లు నాటించడం మొదలగునవి చేయటం వలన గాయత్రి ఉపదేశం చేయించడం వల్ల కలిగే పుణ్యమంత పుణ్యము కాదు. కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ ఉత్తమమైన ఉపనయన దానము వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు. అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి ముల్లోకాలలో కూడా లేరు. దేవ బ్రాహ్మణుల తృప్తిపరచడం, తీర్థయాత్రలు చేయటం మొదలగు ఉపనయన దానం వలన కలిగే ఫలితం ఇస్తుంది. కార్తీక మాసంలో ఉపనయన దానము, కన్యాదానము చాలా ఫలితము ఇస్తుంది. ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ విధముగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను. ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రములు కలవాడు. అతనికి జింక కన్నుల వంటి కన్నులను, అందమైన భార్య ఉన్నది. విధివశం వలన దాయాదుల మూలంగా రాజ్యమును పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనము లేకపోవటం వలన మహా దుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యములో తిరుగుతున్నాడు. గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు, అలములు తింటూ శ్రమ పడుతుంది. ఆ సువీరుడు నర్మదా నది తీరములో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నాడు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది. తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లని పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డ పూర్వపుణ్యం చేత రూపలావణ్యశాలి అయ్యి చూచేవారికి కన్నుల పండుగగా ఉండేది. ఆమె కొంతకాలానికి యుక్త వయస్కురాలయ్యింది. రూపలావణ్యాలతో కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని అడిగాడు. ఓ మునికుమార, నేను ధనహీనుడును. నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవాలని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇవ్వాల్సి ఉంటుంది అని సువీరుడు అనెను. అది విని ఆ మునికుమారుడు, ఓ రాజా, నా తపో మహత్యం వలన నీకొక రమ్మ గృహమును ఇచ్చేదను. నీకు ఆ ఇంటికి అన్ని విధములకు సుఖములు లభించుతాయి. నీకు ఆ ఇంటిలో అన్ని విధములకు సుఖములు లభించుతాయి. ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కుమారుని ఇవ్వడానికి ఒప్పుకొనెను. మహాజ్ఞాని అయిన మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగు చేసి వాటిని సువీరునికి ఇచ్చెను. ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించెను. వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపెను. తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య మరల గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనెను. మళ్ళీ కుమార్తె కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకునవచ్చును అని అనుకుంటుండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థే వచ్చి అక్కడ సతీ సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచెను. కౌండన్య గోత్రంలో పుట్టినవాడు, దాతగలవాడు,
అయిన ఆ ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకునవలనని రాజును అడిగాను. సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని, ఓ మునీంద్ర, నేను వంగదేశాధిపతిని. నా పేరు సువీరుడు. దురదృష్టం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకుని నన్ను అడవులు పాలు చేశారు. ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖము, పుత్రనాశనం కంటే మించిన వ్యధ, ప్రియావిరహం కంటే మించిన వినియోగం లేవు. అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను. శాకమూల ఫలాదులతో జీవితయాత్ర సాగిస్తున్నాను. ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకొక కుమార్తె కలిగి వయస్సురాలైంది. దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెండ్లి చేసి పంపాను. ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు. అది విన్న సాధువు, ఓ రాజా, మూర్ఖుని వల్ల ఎందుకీ పాపం మూట కట్టుకున్నావు? కన్యనామిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతమనే నరకాన్ని పొందుతారు. ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మ జన్మలకి సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు. కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవాడు సకల పాపాలు పొందుతాడు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యను అమ్మిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. కార్తీక శుక్లపక్షంలోని 2వ కూతుర్ని బంగారుపూర్వకంగా ప్రకాశవంతుడును తేజోవంతుడును ధర్మశీలుడును అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి. కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది. ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించాడు. సువీరుడు ఆ సాధువును చూచి, ఓ స్వామి, లోకములో ఎక్కడిది ధర్మం? దానం ఎందుకు? దానఫలం ఎందుకు? సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వలన ప్రయోజనం ఏమి? పుత్రులు, భార్య, వస్త్రభూషణాదులు, మణిమాన్యాలు, ఇండ్లు, వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు. అందువల్ల నా 2వ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను. నీవు నాకు ఏమీ ఉపదేశింప అక్కర్లేదు అనెను. సాధువు మరేదీ మాట్లాడక నర్మదా తీరానికి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలానికి అతడు మరణించెను. యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో యమలోకం తీసుకుపోయారు. యమధర్మరాజు వారిని చూచి కండ్లేర చేసి వారిని నరకయాతనలు అనుభవింపజేసును. ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా తోచాడు. ఆ సువీరుని వంశం వాడిన శృతకీర్తనే రాజు సకల ధర్మాలను ఆచరిస్తూ 100 యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించేవాడు. మరణానంతరం స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజింపబడుతున్నాడు. సువీరుని వంశం వాడిన శృతికీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరకబాధలు పడుతూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తర్వాత పూర్వపుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్లన్నాడు. ఓ ధర్మరాజా, మహాబుద్ధ, సర్వజ్ఞ, పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుంది. పూర్వులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి. నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో, ఓ రాజా, మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనే కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు. ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు. వారు భూలోకంలో దుష్టయోనుల్లో పుట్టక తప్పదు. అతని 2వ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు. ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చెయ్యి. ఎవరైతే స్వభూషాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు. పుత్రికలు లేని వారైతే దాని విలువనివ్వాలి. అవును, ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు. అందుచేత ఆవును, ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది. నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి. దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు. శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ పుణ్య ప్రభావం వల్ల యమపాశం నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు. శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని 10 మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు. కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టివారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు. వివాహ నిమిత్తం వాక్కాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది. కార్తీక వ్రతనిష్ట కల వాళ్లకు విష్ణు సాయుధ్యమును, లేని వాళ్ళకి రౌరవ ప్రాప్తి తప్పవు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 13వ అధ్యాయము సంపూర్ణం. ఇది వినేవారికి, చదివేవారికి
కోటి ఫలము పంచేవారికి కూడా శివాశీస్సులు కలుగును. ఈ వీడియో మీ హృదయాన్ని కనుక తాకితే ఇతర భక్తులందరితో కూడా పంచుకోమని ప్రార్థన. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా చేయించండి. ఇంకా భక్తి వెలుగులు పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. అలాగే వాచ్ మై నెక్స్ట్ వీడియో.